జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద పోటెత్తుతోంది. ప్రాణహితకు ఇన్ఫ్లో పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్లో 7,55,910 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. 85 గేట్లను ఎత్తేసి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ములుగు జిల్లా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతోంది. అండ్ అలాగే వానలకి వరదలకి గోదావరి భారీగా పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నుండి మేడిగడ్డ బ్యారేజ్ కుండలా కనిపిస్తుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా గోదావరి వరద నీరు భారీగా పెరుగుతుంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత ద్వారా వరద పోటెత్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్లో కనుక చూస్తే 7,55,910 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయిలో 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, శిథిలాల భవనాలు ఉంటారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సునీల్. రైట్ తిరుపతి.